హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది ఏదో ఒక చిన్న బిజినెస్ చేయాలి అనుకుంటారు. ఒక 5,000 ఉంటే ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. చూడండి, మినుముల గారెలు, మీకు నువ్వుల లడ్డులు, మీకు మొలకలు, స్ప్రౌట్స్. నెక్స్ట్ చూడండి, మీకు మల్టీగ్రెయిన్ దోశ పిండి అన్నమాట అవి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా బిజినెస్ చెప్పమని అడుగుతారు కదా. నేను అక్కడ తిన్నాను కూడా, నువ్వుల లడ్డు చాలా టేస్ట్గా ఉంది. ఇంట్లోనే తయారు చేసింది అనమాట, అంటే బయట నుంచి తయారు చేసింది కాదు, వారి ఇంట్లోనే తయారు చేసి మార్నింగ్ ఇలా పెట్టుకుంటున్నారు. మార్నింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళ నుంచి అందరూ హెల్తీ ఫుడ్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక చిన్న బిజినెస్. దీంట్లో మనకి 500 నుంచి 1000 రూపాయల వరకు మిగలవచ్చు. మనం పెట్టే సెంటర్ని బట్టి ఉంటుందన్నమాట అది. ఇలాగనే మీరు కూడా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. జస్ట్ అంటే మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా, ఇటువంటివి చూపించినప్పుడు 5,000లో బిజినెస్ చేయొచ్చా అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇటువంటివి మీరు చేయొచ్చు, కంటిన్యూగా ఉంటుంది బిజినెస్. మంచిగా టేస్ట్గా ఇచ్చారంటే మీరు కనుక మీ ప్రాంతంలోనే ఎక్కువ వాకింగ్, జాగింగ్, మార్నింగ్ పూట వెళ్తూ ఉంటారు కదా. సో అటువంటి ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ చూసి పెట్టుకోండి. దీంతోపాటు నార్మల్గా రాగి జావా పెడతారు కదా, రాగి జావాలో సాల్ట్ పెడతారు, స్వీట్ కూడా పెడతారు అన్నమాట, అంటే బెల్లం కలిపింది. రెండు ఉండేలా చూసుకోండి. దీంతో పాటే చాలు, ఇదే సరిపోతుంది. ఈ బిజినెస్ ఐడియాలో లాస్ వచ్చే అవకాశమే లేదండి. ఎందుకంటే మీకు కావాల్సింది మీ ఇంట్లో ఒక బెంచ్ ఉన్నా తీసుకుని వచ్చి పెట్టేయచ్చు. లేకపోతే ఇటువంటివి ప్లాస్టిక్ది మీరు సెకండ్ హ్యాండ్లో అమ్ముతారు, ఇటువంటి టేబుల్ మీకు. సో అంటే హోటల్ పెట్టి తీసేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. మీ దగ్గర మనీ లేకపోతే చెప్తున్నా, ఉంటే కొత్తదే కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మీకు కావాల్సింది ఒక హాట్ బాక్స్ అండి. హాట్ బాక్స్ దేనికంటే ఆ రాగి జావా పోసి పెడతారు, అంటే వేడిగానే ఉంటుందన్నమాట. దానికోసం ఒక హాట్ బాక్స్ అవసరం, ఇంకా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉండే ఆ గిన్నెలే సరిపోతుంది మీకు. సో ఖర్చు ఇంతే, దానికే 5,000 అని చెప్పాను. మీరు 5,000తో ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో అటువంటి వాళ్ళకి ఇటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మార్నింగ్ 10:30, 11 వరకు ఉంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుద్ది.